బాగున్నారా? వెల్కమ్ టు నరసింహ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఆదివారం అనమాట, 17వ తేదీ 11వ నెల 2024. ఒక వారం రోజులు కువైట్లో డ్రైవర్ పని ఎలా ఉంటుందో డే 1, డే 2, డే 3 ఇట్లా ఒక వారం రోజులు వీడియో పెడతా, చూసేయండి. ఏ రోజు వీడియో ఆ రోజు నైట్ అప్లోడ్ చేస్తా. ఈరోజు వీడియో ఈరోజు నైట్ అప్లోడ్ చేస్తా. మనకి ఇండియాలో ఆదివారం హాలిడే అయితే ఇక్కడ కువైట్లో అయితే ఆదివారం నుంచి డ్యూటీలు స్టార్ట్ అవుతాయి. ఇలా కువైట్ వాళ్ళకు శుక్రవారం శనివారం ఈ 2 రోజులు హాలిడే. ఇప్పుడు ఈరోజు ఆదివారం స్కూల్ స్టార్ట్ అయినాయి, ఇంకా పోయి స్టార్ట్ చేయాలి బండి. టైం వచ్చేసి 6:30 అవుతుంది. అక్కడ కనపడే ఇన్నోవా ఈ BMW కారు అండ్ ఈ కారు ఇంకో కారు అటు సైడ్ ఉంది. మొత్తం 4 కార్లు కడగాలి నేను. పొద్దున్నే క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ఒక కారు అటు సైడ్ పార్కింగ్ చేసిన వెళ్తున్నాం. ఇంకో కారు వచ్చేసి ఇది. మా బాస్ ఏం చేశాడంటే ఈ కారు వచ్చేసి స్కూల్కి వాడుకో, ఇన్నోవా కారు వచ్చేసి వాళ్ళ అమ్మ ఎక్కడికైనా పోయేటంటే ఆ కారులో దొరుకోవాలంట. ఈ కారు ఓన్లీ స్కూల్కి. పొద్దున్నే 5 గంటలకు అలారం పెట్టి లేచి కాలు కడుగుదాం అనుకున్నా. అలారం ఆఫ్ చేసి మళ్ళీ కొనుక్కొని 6:30కి లేచిన. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కాని పని. ఇంకా స్కూల్ దగ్గర పిల్లలు నింపి వచ్చేసి మళ్ళీ కడగాలి. నేను రోజు కడగను, వారంలో 2 రోజులు. 6:50 కల్లా కార్ స్టార్ట్ చేసుకొని ఇంటి ముందర పెట్టుకోవాలా. 6:50కి బయటకు వస్తారు పిల్లోళ్ళు. స్టార్ట్ చేసి 5 నిమిషాలు అవుతుంది. బండి హీట్ కాలేదు చూడండి. చలికాలం వచ్చిందంటే ఇట్లే ఉంటుంది. ప్రస్తుతానికి కొద్దిగా కూల్ ఉంది అందుకు. లేదా మార్నింగ్ ఎండాకాలంలో అయితే స్టార్ట్ చేస్తాను హీట్ అయిపోతుంది. అక్కడ వచ్చేసి స్కూల్ బస్ అనమాట. ఇక్కడ ఒకటి, దాని బ్యాక్గ్రౌండ్లో ఇంకోటి ఉన్నారు చూడండి. ఇవి వచ్చేసి గర్ల్స్కి మాత్రమే, బాయ్స్ స్కూల్ బస్సులు ఉండవు. ఇంట్లో పేరెంట్స్కి అయినా డ్రాప్ చేస్తారు, కానీ పేరెంట్స్ కుదరినప్పుడు వీళ్ళు బస్సు మాట్లాడుకుంటారు, వచ్చి పికప్ చేసుకుంటారు ఇక్కడికి ఇంటి దగ్గరికి. పాపం అక్కడ కారు ఒకటి అడ్డం పెట్టేసినారు. అది వచ్చి ఆయనకి దారి లేదు. పాపం అన్ని అడుకోన్నాడు. పాపం మారను కొట్టి అక్కడ ఇల్లు కడతాను ఒకటి, ఆ ఇంటికి అడ్డంగా ఉంది. ఇంటికి వచ్చినాక పెద్ద ముసిలు తీయాలి. మా బాస్ వాళ్ళ మేడ కింద పోయిందంటే ఆ కారు తీయాలి. కొంచెం ఆ కారు కొంచెం ఈ కారు సరిపోతుంది. పిల్లోడు పోతాడు, చిన్న పిల్లోడు స్కూల్లోకి. మేడంని 3 పిల్లోల్ని స్కూల్లో అయితే దింపేశాను. ఇంకో 3 పిల్లలు ఉన్నారు, ఇంటికి వెళ్ళేసి వాళ్ళు నడుకోవాలి. ఒక్కొరు స్కూల్ సపరేట్గా ఉన్నాయి అందరికీ. ఇక్కడ పోతాడు ఇంకో పిల్లోడు. ఇది వచ్చేసి ఇంటర్ కాలేజ్ అనమాట, సెకండరీ కాలేజ్ సెకండరీ స్కూల్ అంటారు. మొత్తం 6 మంది పిల్లలు. ఈ 6 మంది పిల్లలను వచ్చేసి 5 స్కూళ్ళల్లో దింపిన. ఒక స్కూల్లో 2 పిల్లలు ఉన్నారు. ఇంకా మా మేడం వచ్చి ఒక సపరేట్ స్కూల్. మొత్తం 6 స్కూళ్ళు. మొత్తం నేనుండే ఏరియాలోనే బ్లాక్ 7, బ్లాక్ 9, బ్లాక్ 12, బ్లాక్ 5 ఇవి. మన వీడియోస్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. టైం వచ్చేసి 8:6 అవుతుంది. 6:50కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు వచ్చా ఇంటికి. పిల్లల దింపి వచ్చేవాళ్ళ 2 కార్లు అయితే వెళ్ళిపోయినాయి, ఇంటి ముందర లేవు. ముసిల్దాని కారు, ఈ కారు, ఈ 2 కడుగుదాం ప్రస్తుతానికి. మిగతా కార్లు ఎప్పుడు వస్తే అప్పుడు కడగాల్సిందే. కార్లు దూరం నుంచి చూస్తే నీట్గా ఉన్నట్టున్నాయి, కానీ దగ్గరికి పోతే దుమ్ము ఉన్నాయి. మళ్ళీ ఇల్లు వచ్చారంటే ఏం కడగలేదంటారు. పనిచేసే పంపులో కాళ్ళు కడగడానికి పైప్ లేదు, లోపల ఉండాలి. కానీ ఏమన్నాడైతే నీళ్ళు అయిపోతాయంట. సో బకెట్లో పట్టుకొని పోయి కడగాల్సిందే. ఓ బకెట్ నీళ్ళు కారంతా వాటర్ కొట్టేసి దుమ్మంతా పోయేట్టుగా మళ్ళీ సబ్బు నీళ్ళు తీసుకొని కడగాల. సబ్బు వేసి మొత్తం ఇట్లా బండి అంతా వాష్ చేసేయాల. మళ్ళీ బకెట్లో నీళ్ళు తెచ్చుకొని పోయి కొట్టేసి మళ్ళీ తుడిసేయాలి. నేను 4 కార్లు, మజీద్ 4 కార్లు కడుగుతాడు. 8 కార్లు ఉన్నాయి. ఈ మజీద్ లేనప్పుడు మొత్తం నేనే 8 కార్లు కడుగుతాను. బండి అయితే ఇట్లా నీట్గా కడిగేసాను. సేమ్ ఇలాగే మొత్తం 4 బండ్లు కడగాల, లోపల బయట అంతా. ఈ బండి కూడా అయిపోయింది. మొత్తం 2 బండ్లు కడిగిన ప్రస్తుతానికి 45 నిమిషాలు పట్టింది ఒక బండి కడిగేదానికి. మజీద్ అయితే దివాన్ ఉండే గ్లాసులు దివాన్ అంతా క్లీన్ చేసినాడు. మేమిద్దరము షేరింగ్ చేసుకున్నాం. మజీద్ వచ్చేసి దివానీ కడుగుతాడు, నేను వచ్చేసి ఇదంతా కడుగుతా. అసలు ఇండియాలో ఉన్నప్పుడైతే ఇంటికాడ ఈ పనులన్నీ చెప్తామా, ఇంట్లో వాళ్ళు ఏమైనా పని చెప్తే చైన్ పోనేదే. వీడికి వచ్చినాక తప్పదు, ఏ పని చెప్పినా చేయాల్సిందే. కోవిడ్ ఇంట్లో డ్రైవర్ పని, డ్రైవింగ్ ఒకటే కాదు, డ్రైవింగ్ చేసుకోవచ్చు, బట్ అన్నీ చేయాలా. చెయ్యను అనేదానికి లేదు, ఏ పని చెప్పినా చేయాల్సిందే చచ్చినట్టు. ఇంటికాడికి పనులు అన్నీ చేస్తామా, అన్ని పనులు చేయాలి, ఏ పని చెప్పినా చేయాల్సిందే. క్లీన్ చేసేది అయితే అయిపోయింది. ఇంకో 2 కార్లు ఉన్నాయి, అది ఎప్పుడు వస్తాయి ఇంటికి మళ్ళీ కడుగుతా.
పోయేసి బట్టలు ఐరన్ చేసుకొని ఫ్రెష్ అయిపోదాం. మేముండే ప్యాలెస్ ఇదే మా రూము. ఇట్లా ఉంటుంది, పైన మజీద్, కింద నా బెడ్. ఇలా చాయ్ ఇట్లా బెడ్ మీద కూర్చొని బయటలో అరేంజ్ చేసుకోవాలా. ఇంకా కొంతమంది కోవిడ్ ఇళ్ళల్లో అయితేనా యూనిఫామ్లు ఇస్తారు. మన ఇళ్ళల్లో అట్లా యూనిఫామ్లు అలా ఏం లేదులేండి, తప్పించుకునే వాళ్ళు. లేదా యూనిఫామ్లు వేసుకోవాలా, సిటీ సైడ్ ఉంటాయి యూనిఫామ్లు వేసుకోవడం, డైలీ బండ్లు కడగాలి సిటీలలో. మన సైడ్ అట్లా ఏం లేదులేండి, మనకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు. ఒక్కోసారి అయితే టైం కూడా ఉండదు. మా బాస్ వాళ్ళమ్మ పెద్ద ముషిల్ది అయితే ఫోన్ కూడా చేయకుండా చక్కగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టైం 10 అవుతుంది. ఈరోజు ఏమో ఇంకా బయటికి రాలేదు. సరని పోయి స్నానం చేసిన అంటే మళ్ళీ ఆడికైనా తిరగని ఇల్లు అయితే రెడీ అయిపోయినాను. ముషిల్ది అయితే ఆడికి పోలాం. ఇంకా ఇంతవరకు పని మనిషి అక్కడ టిఫిన్ కూడా ఇచ్చేసింది. రండి తిందాం, ఏమి ఇచ్చిందో చూద్దాం. దివాణిలోకి వచ్చేసి ఒక 2 ఖర్జూరం కాయలు తిందాం, టేస్ట్ బాగా ఉంటాయి. ఈరోజు నాకు ఇచ్చిన టిఫిన్ అయితే ఇవి వచ్చేసి బీన్స్ అనమాట, టమాటా బీన్స్. అవి కుబూసు. ఈ బీన్స్ వచ్చేసి ఒక చిన్న డబ్బాలు వస్తాయి, అవి తీసేసి పెనంలో వేసి ఫ్రై చేస్తారు అంతే. వీళ్ళు ఎక్కడికైనా పోయేంత వరకు వెయిట్ చేయాల్సిందే, పని ఏం లేదు. ఇంకా 12 గంటలకు స్కూల్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకా అప్పటి వరకు ఖాళీనే. ఈ నెస్కాఫీ తాగకూడదు అనుకొని గ్రీన్ టీ తెచ్చుకున్నా. కానీ జమ్యాకు పోయినప్పుడల్లా, సూపర్ మార్కెట్ పోయినప్పుడల్లా 1-2 ప్యాకెట్ తెచ్చుకొని నెస్కాఫీ తాగుతూనే ఉంటా. ఏం అలవాటు అయిపోయింది, తాగాల్సిందే. టేస్ట్ కూడా బాగుంటుంది. ప్యాకెట్ కట్ చేసి పౌడర్ వేసి వేడి నీళ్ళు కాంచుకొని వేడి నీళ్ళు ఇందులో వేయాలంతే, అయిపోయాయి నెస్కాఫీ 3 in 1. ఇంకా ఈ కాఫీ తాగుతా ఇంటికి ఫోన్ చేసుకొని, లేకపోతే ఏదైనా మూవీ పెట్టుకొని చూడడం, ఎక్కడికన్నా ఇల్లు బయటికి పోయేంత వరకు. ప్రస్తుతానికైతే ఇంకా ఖాళీ ఏం పని లేదు. అన్ని రోజులు ఒకే మాదిరి ఉండవు, ఒక్కరోజు అయితే టైం కూడా దొరకదు రూమ్లో కూర్చునేంత టైం కూడా. టైం వచ్చేసి 12 అవుతుంది. అక్కడ అప్పుడే స్కూల్ వచ్చేసి నర్సరీ అనమాట. ఇక్కడ వచ్చేసి పని మనిషి రావాలి తొడుకొని పిల్లల్ని, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి తొడుకొని పోవాలన్నమాట, లేకపోతే పంపారు పిల్లల్ని. మా మేడం స్కూల్లో టీచర్ కాబట్టి ఆమె స్కూల్లో ఉంది, వేరే స్కూల్లో. ఇంకా వాళ్ళ నాన్న డ్యూటీకి పోయినాడు, చిన్న పాప వాళ్ళ నాన్న. ఇంకా మా బాస్ వాళ్ళమ్మ పెద్ద ముషిల్ది వచ్చి తొడుకొని వచ్చింది. ఇంకా 1 hour అయితే ఖాళీ. 1 గంటకు వచ్చేసి మేడం స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. మా మేడం పనిచేసే స్కూల్ అయితే ఇది. ఇంకా ఆమె వచ్చే లోపల 1:15 పడుతుంది. ఇక్కడ వెయిట్ చేయాలి. చూడండి, మధ్యాహ్నం వచ్చిందంటే స్కూల్ దగ్గర పార్కింగ్ దొరకవు, ఇక్కడ అంతా ట్రాఫిక్ అవుతుంది. రౌండ్ అప్ బోర్డు చూడండి, మొత్తం బండ్లే. ఇక్కడ నుంచి వచ్చేసి బ్లాక్ 9 చక్కగా వాళ్ళ కూతురు స్కూల్ దగ్గరికి పోయేసి ఆ పాపను తొడుకొని వీళ్ళని ఇంటి దగ్గర దింపేసి మళ్ళీ పిల్లోని స్కూల్ దగ్గరికి వెళ్తా. పిల్లోడు స్కూల్ దగ్గరికి అయితే వచ్చినాను. ఇంకా వాడు బయటకు వచ్చే లోపల 1:40 అవుతుంది. కార్ ఇక్కడే రోజు పార్క్ చేసేది, చక్కగా కార్ కాడికి వచ్చేస్తాడు పిల్లోడే. మనమే అక్కడికి పోవాల్సిన అవసరం లేదు. పిల్లలు అయితే అందరూ వస్తాండ్రు బయటికి. మా ఓడు ఇంకా రాలా. చూడండి, ఐస్ క్రీమ్లు కొనుక్కొని తింటా వస్తాండ్రు. పిల్లోని అయితే ఇంటి దగ్గర దింపేసి, ఇక్కడ సెకండరీ స్కూల్ అనమాట, ఇది ఇంటర్ కాలేజ్. ఇక్కడికి వచ్చాను, గేట్ కూడా ఓపెన్ చేసినట్టున్నారు, వస్తాండ్రు. ఇక్కడ పార్కింగ్ దొరకదు, అక్కడి నుంచి మొత్తం అన్ని బండ్లు పార్కింగ్ చేసినారు. పార్కింగ్ దొరకదు. పొరపాటున స్కూల్ ముందరికి పోయినామంటేనా బయటకు వచ్చేలా ట్రాఫిక్ పడుతుంది. అందుకని ఇక్కడ ఆపుకుంటా మా పిల్లోళ్ళు ఇక్కడ వరకు వచ్చేస్తారు. ఇక్కడి నుంచి ఇంకో స్కూల్ దగ్గర వేసి ఇంటికి వెళ్ళిపోవడమే. 2:15 కల్లా అయిపోతుంది. స్కూల్ డ్యూటీలు అయితే అయిపోయినాయి. వీళ్ళకి హాఫ్ డేనే స్కూల్, మధ్యాహ్నం వరకే ఉండే స్కూల్, మళ్ళీ ఉండవు అనమాట. మధ్యాహ్నం డ్యూటీలు ఫినిష్ చేసుకొని ఈ కారు 2 వచ్చినాయి. ఎవరు అడుగుతాడు ఇప్పుడు? రేపు 18 కేసుకి అడుగుతాం. మధ్యాహ్న భోజనం అయితే నాకు ఇది ఇచ్చినారు, రైసు, చికెన్ ఏదో కొద్దిగా స్పైసీగా. నూనె చూడండి, మెరిచిపోతుంది. నూనె చూడండి సైడ్కి ఎంత పోయిందో. అది వచ్చేసి ఉల్లగడ్డల్ది, అదేదో ఇంకోటి బెండకాయలు ఏదో మా కూర. దీంట్లో నూనె చూడండి ఎంత ఉందో. ఇట్లా తినే పొట్టలు పడేది. స్కూల్ నుంచి రావడమే ఆలస్యము, భోజనం అయితే ఇచ్చేస్తారు. తినేసాను ఇప్పుడైతే. ఇంకా ప్రస్తుతానికైతే పని ఏం లేదు, ఇంకా ఎక్కడికైనా పోయేంత వరకు రెస్ట్ అనమాట. ఫ్యూచర్ పైనీర్స్ అంట. పిల్లోడు ఇంగ్లీష్ నేర్చుకునేదానికి ట్యూషన్కి వచ్చినాడు. మధ్యాహ్నం నుంచి ఆడికి పోలేదు, అన్నం తినేసి రూమ్లో ఉన్నా. 4:41. ప్రస్తుతానికైతే ఇక్కడికి వచ్చాను. ఒక 1 hour ఇన్నే వెయిట్ చేయాలి. ఇది వచ్చేసి ఎక్కడంటే నేనుండే సభాస్థలం ఏరియాలోనే బ్లాక్ 5 అనమాట, 6వ నెంబర్ రోడ్ హైవే అనుకొని.
అటు సైడ్ వచ్చేసి మిశ్రఫ్. పిల్లోడేమో 1 hour ఇక్కడ వెయిట్ చేయన్నాడు. ఇంతలో మా బాస్ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఏదో ఫోటో పెట్టింది, మెడికల్ స్టోర్లోకి వెళ్ళి చెక్ చేయి, ఎంతో లేదో చూడు, ఉంటే కన్నా ఫోన్ చేయి అయింది. వెళ్తున్నాను. మెడికల్ స్టోర్లో వచ్చేసి సైదులి అని పిలుస్తారు. ఇక్కడ 2 ఉన్నాయి, చూద్దాం దొరుకుతుందేమో. అక్కడ చూసింటే దొరకలేదు, వేరే చోట వచ్చేసి రాయల్ మెడికల్ స్టోర్. రాయల్ మెడికల్ స్టోర్ లేకపోతే అతను ఫోటో చూపించిన ఇది కావాలంటని కంప్యూటర్లో చెక్ చేసినాడు. చూసి అతను వండుకొని కువైట్లో దొరకదు, ఇది సౌదీలో దొరుకుతుంది అన్నాడు. ఇంకా నాకు అర్థమైంది అప్పుడే, మా ముసిల్ది ఎవరో సౌదీ నుంచి ఫోటో పెట్టింటారు, అది నాకు ఇక్కడ పని పెట్టింది. తారాడకుండా ఇక్కడ దొరుకుతుందేమో చూడు అని నాకు తారాడమంటుంది. ఇంకోటి ఉంది, పోయి చెక్ చేస్తాను. ముసిల్దానికి ఫోన్ చేసి లేదు మామ అది ఇక్కడ దొరకదంట అని చెప్పినాను. సర్లే అని ట్యూషన్ దగ్గర వేసి పిల్లని దొడుకొని రిటర్న్లో వచ్చేప్పుడు జమియాలో ఒకసారి సూపర్ మార్కెట్ దగ్గర ఉన్న మెడికల్ స్టోర్లో పోయి చూడమనింది. సర్లే అని చెప్పి మళ్ళీ పిల్లని దగ్గర ట్యూషన్ దగ్గర వెళ్తాను. టైం అయితేనే రైతుంది, మా పిల్లోడు వస్తాడు. పిల్లోడు ఆడ కార్లో కూర్చోన్నాడు, నేను సూపర్ మార్కెట్లో సైదులి మెడికల్ స్టోర్కి వెళ్తున్నాను. ఇది వచ్చేసి జమియాలో ఉండే మెడికల్ స్టోర్. ఏడు కూడా అయితే లేదు. ముసిల్దానికి ఫోన్ చేసి లేదని చెప్తే సర్లే వచ్చేసి వద్దులే అయితే. టైం వచ్చేసి 6 అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఈరోజు పెద్ద ముసిల్ ఎక్కడా పోలేదు. ఈ టైంకి పోతుందో పోదో తెలీదు. పోతే చూద్దాము వీడియో ఎక్కడ పోతుందో. ఇంకా పోకపోతేనా నైట్ 10-11 వరకు చూసి వీడియో ఎండ్ చేస్తాం. మళ్ళీ రేపు డే 2 చూద్దాం ఎలా ఉంటుందో. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఖాళీనే, రూమ్కి వచ్చేసి టీ పెట్టుకుని తాగుతున్నాం. టైం వచ్చేసి 7 అవుతుంది. మేడం వచ్చేసి కొన్ని జమియా సామాన్లు చెప్పింది, రండి జమియాకి వెళ్దాం. ఇంటికి దగ్గరలో ఉండే సూపర్ మార్కెట్ అయితే ఇదే. మేడం అయితే ఏటీఎం కార్డు ఇచ్చింది, డబ్బులు 20 దినాలు డ్రా చేసుకోమని. 20 దినాలు. ఇదంతా వచ్చేసి కూరగాయల సెక్షను. నేనైతే టమోటాలు, ఇవి వచ్చేసి ఫిల్ భారీ అనమాట, కారం లేని పచ్చిమిరకాయలు ఇవి తీసుకున్నా. ఇంకా కూరగాయలు ఉండే ప్లేస్లో బామియా అయితే లేవు ప్రస్తుతానికి. ఇంకా ఫ్రిడ్జ్లో ఉండేటి గడ్డగట్టి ఇంటికి తీసుకున్నా. బామియా అంటే ఇవి బెండకాయలు. ఇవి వచ్చేసి రోపు పెరుగు అంటారు. ఇవి వచ్చి కప్ కేకు, దీంట్లో 4 పీసులు వస్తాయి. ఇవి వచ్చేసి 4 తీసుకున్నాను. ఇవి వచ్చేసి సమ్ము జాతర అనమాట, బ్రెడ్లో వచ్చేసి జాతర పెడతారు, ఫతాయర్ అంటారు. ఇవి వచ్చేసి ఒక 6 తీసుకున్నా. ప్రస్తుతానికైతే ఈ సామాన్లు మాత్రమే. రండి క్యాషియర్ కౌంటర్ కాడికి వెళ్దాం. కార్లో వచ్చి సామాన్లు పెడతాను, మళ్ళీ ఇంకో ఫోటో పెట్టింది లోపలికి వెళ్ళాల. ఇట్లుంటాయి. ఒకటి తేవడమే, బండ్లో పెట్టడం ఆలస్యం, మళ్ళీ ఇంకో దానికోసం మళ్ళీ లోపలికి వచ్చిన. చీజ్ కావాలంట, మైనస్. అంతే ఫ్రెండ్స్, ఒక్కసారిగా చెప్పరు వీళ్ళు. కార్ దగ్గర పోయి సామాన్లు పెట్టి బయలుదేరేప్పుడు ఇంటికి మళ్ళీ ఇంకోటి తేప అని చెప్తారు. వస్తానని చెప్పినామంటే దారిలో పోయేసి తీసుకొని రా అంటారు. అట్లుంటాయి. టైం వచ్చేసి 8 అవుతుంది. పొద్దున్నే లేబుద్ది కాదు. ఆ ఒక్క బండి మళ్ళీ పొద్దున్న లేస్తాను వెళ్ళిపోతుంది. ఎట్లా ఇంకా ముసిల్ దాడిపోదు కాబట్టి పోయి కడిగేద్దాం. మళ్ళీ పొద్దున్నే ఆ బండి కోసం ఎవరు వస్తాడు పొద్దున్నే. కారు కడుగుదామని బకెట్లో నీళ్ళు పట్టుకుంటా అంటే మా ఓన్ది దిశ ఇచ్చి టైలర్ షాప్ పోయి జోబి దగ్గర చినిగిపోయిందంట, కుట్టించుకొని రావాలంట. ఇల్లు వచ్చేసి ఆ లాస్ట్లో కార్ వస్తుంది కదా, ఆ సందులో లాస్ట్లో. ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చేసి లోపల టైలర్ షాప్ అనమాట. ఇక్కడ ఇల్లు బాడెక్కి తీసుకొని పాకిస్తాన్ వాళ్ళు టైలర్ షాప్ పెట్టుకున్నారు లోపల. చూపిస్తారా అండి, చూడండి. భయ్ కైసా. టైలర్ షాప్ని వచ్చేసి అరబిక్లో కయాత్ అని పిలుస్తారు. చంద్రుడు చూడండి ఉన్నాడు. ఈ కారు కూడా కడిగేసినాను. ఇంకా రేపు పొద్దున్నే లేయాల్సిన అవసరం లేదు. 6:30కు లేచి స్కూల్ పిల్లలు స్టార్ట్ చేస్తే అయిపోయి కారు తుడిచేస్తే అయిపోతుంది. ఆ బండి కడగడమే ఆలస్యం. BMW మా వాడు మళ్ళీ వచ్చాడు ఇంటికి. నేను కడగను, ఇంకా రేపు పొద్దున్నే కడుగుతా. సర్దార్ వచ్చేసి కోడిగుడు ఫ్రై చేసినాడు, ఎత్తుకొని వచ్చి. అంత కూర ఉంటే అయ్యామో, అంత పప్పు ఉంటే చాలా ఎక్కువ. మా ఫ్రెండ్ సర్దార్ కోడిగుడు ఫ్రై చేసినాడు, కొద్దిగా ప్లేట్లో పెట్టుకొచ్చుకున్నా. అన్నీ తిందురా అన్నాడు. అన్నీ రూమ్లో టూస్ట్ ఉండదు, అందుకోసమని తెచ్చుకున్నా. కొద్దిగా పెట్టుకొని తినేస్తాను టూస్ట్లో. టైం వచ్చేసి 10 అయింది. మా ఇంట్లో అన్నం ఇస్తా అంటే వద్దని చెప్పేసినాను, ఆల్రెడీ తినేసిన అని చెప్పేసిన. ఇంకా స్కూల్ ఉండే కాబట్టి లాస్ట్ 9 తర్వాత ఇంకెక్కడ అంతగా తిరగరు. టైం అయితే 10 అయింది, ఇంకెక్కడ పంపిరు. వీడికి వీడియో అయితే ఈరోజు ఎండ్ చేస్తున్నాను, ఆదివారము. ఈరోజు వీడియో అన్నట్టు రేపు ఉండదు. రేపు పనులు మళ్ళీ సపరేట్ వేరుగా ఉంటాయి. ఒక్కో రోజు టైమే కుదరదు, అట్లుంటాయి కోటిన్లలో.
ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి అది ఎలా ఉందో వీడియో. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఏదో అలా ట్రై చేస్తున్నాను, డే 1, డే 2, డే 3 లాగా వీడియోస్. వీడికి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. రేపు మళ్ళీ రేపు అంతా ఏమేం చేస్తాను ఆ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో మార్నింగ్.